మనకి ఒక పక్కన బీహార్లో అసెంబ్లీ ఎలక్షన్స్ త్వరలో జరగబోతా ఉన్నాయి కదా. సో దీనికి సంబంధించి రాహుల్ గాంధీ గారు కూడా అక్కడ మొత్తం జిల్లాల్లో ఒక యాత్ర అయితే చేపడుతూ ఉన్నారు. సో మరి యాత్రలో భాగంగా ఆయన కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మెయిన్గా చెప్పాలి అంటే ప్రైవేట్ కంపెనీల్లో సీఈఓల గురించి మాట్లాడాడు అనమాట. అయితే మరి మనకి ప్రతి కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో చూసుకుంటే ప్రతి కంపెనీకి కూడా ఒక సీఈఓ ఖచ్చితంగా ఉంటారు కదా. మరి ఇప్పుడు మన భారతదేశంలోనే చూసుకుంటే మరి టాప్ 500 కంపెనీస్ కనుక ఒకసారి తీసుకుంటే వాటిల్లో సీఈఓలుగా ఎంతమంది దళితులు, అదేవిధంగా వెనకబడిన వర్గాలు, దాని తర్వాత ఆదివాసీలకు సంబంధించి సీఈఓలు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. సో దాని తర్వాత ఇంకో విషయం ఆయన తీసుకొస్తుంది ఏంటి అంటే మనకి దేశంలో మొత్తంలో చూసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి కదా. మరి ఈ ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ కూడా మరి మ్యాక్సిమం వేరే వర్గాలకు సంబంధించిన వాళ్ళ చేతిలో ఉన్నాయి, కానీ మరి 90% చూసుకుంటే వేరే వర్గాలకు సంబంధించిన వాళ్ళ చేతిలో ఉన్నాయి. కానీ మరి దళితులకి, వెనకబడిన వర్గాలకి, ఆదివాసుల చేతుల్లో మరి ఎంతమంది అంటే మనకి ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మరి మీరు ఒక్కసారి దళితులు, వెనకబడిన వర్గాలు వీళ్ళందరూ కూడా మరి లక్షల్లో ప్రైవేట్ హాస్పిటల్లో ఫీజు చెల్లించగలిగే స్థితి వాళ్ళకు ఉందా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేశారనమాట.